వారానికి ఒకసారి ఇలా కరివేపాకు అన్నం టేస్టీగా చేసుకొని తినండి. జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. ఇది ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఒక కడాయిలో 2 టేబుల్ స్పూన్ల శనగపప్పు, 2 టేబుల్ స్పూన్ల మినపప్పు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ నల్ల మిరియాలు, 3 ఎండుమిర్చి వేసుకొని మంచి వాసన వచ్చేంత వరకు వేయించుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు అదే కడాయిలో పెద్ద కప్పుతో కరివేపాకు తీసుకొని వాష్ చేసింది వేసుకొని వాటర్ అంతా పోయేంత వరకు డ్రై రోస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో అదంతా వేసుకొని డ్రై రోస్ట్ చేసిన పొడులు, చిన్న పెంచి ఇంగువ, అలాగే కొంచెం ఉప్పు వేసి పౌడర్లా చేసి పక్కన ఉంచుకోండి. ఇప్పుడు అదే కడాయిలో 6 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 2 టేబుల్ స్పూన్ల మినపప్పు, 2 టేబుల్ స్పూన్ల శనగపలుకులు వేసి చిన్న మజ్జిగ కట్ చేసిన పచ్చిమిర్చి వేసి లైట్ బ్రౌన్ కలర్లో అయ్యేంత వరకు వేయించుకొని 3 కప్పులు కుక్కడ్ రైస్ వేసి బాగా కలుపుకొని మనం పక్కన ఉంచుకున్న కర్రీ పౌడర్ ఉంది అది వేసుకొని బాగా కలుపుకోవాలి. మధ్యలో కావాలంటే ఇంకా అవసరమైతే కర్రీ పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసి దీనిలో కొంచెం ఆయిల్ వేసుకోండి. వేసుకొని బాగా కలుపుకొని కొంచెం ఉప్పు అలాగే చిన్న నిమ్మకాయ పిండుకొని బాగా కలుపుకొని పొటాటో కర్రీతో ఎంజాయ్ చేయండి.